అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి బీరకాయ తొక్కతో పచ్చడి అయితే చేసేస్తున్నా. బీరకాయ తొక్క వేస్ట్గా పడేయటం ఎందుకు, చాలా విటమిన్స్ మినరల్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇదిగోండి బీరకాయ అయితే కట్ చేసేసాను, అంటే తొక్క తీసేసి కర్రీ అయితే చేసేసాను బీరకాయతో. ఇక్కడ వచ్చేసి తొక్కతో పచ్చడి అయితే చేసేద్దాం. ఇది శుభ్రంగా గీరేసాను, కట్ చేసి పెట్టాను. ఇదిగోండి ఇవి 1/2 కేజీ బీరకాయలకు వచ్చిన తొక్క. ఇందులోకి పచ్చిమిర్చి ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి, ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసా. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోండి ప్యాన్ అయితే పెట్టేసా కదా, ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసేద్దాం. తర్వాత తాలింపుకి వేస్తాం కాబట్టి ఇప్పుడు లైట్గా ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ వేసేసాను. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. నేను కొద్దిగా వేసాను. కొద్దిగా కరివేపాకు, ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసేద్దాం. బీరకాయ తొక్క వేసేద్దాము. పచ్చిమిర్చిలు ఇందులో, బీరకాయ తొందరగా మగ్గాలంటే ఏం చేయాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. ఇందులో బీరకాయ అంటే తొందరగా ఉడికిపోయింది, కానీ ఇది తొక్క కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటుంది. చాలాసేపు బాగా మగ్గబెట్టాలి ఇది. ఇక్కడ వచ్చేసి ఇది బాగా కలిపేద్దాం. కలిపేసి దీనిపైన మూత పెట్టేసి మనం వేరే పని చూసుకునే లోపు ఇవైతే బాగా మగ్గిపోతాయి మెత్తగా. చింతపండు నానబెట్టేశాను నేను ఫస్టే. మూత అయితే పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, బాగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చింతపండు, కొద్దిగా చింతపండు, పులుపు ఎక్కువ తినాం మేము, అందుకనేసి లైట్గా అయితే చింతపండు వేసాను, నానబెట్టాను. ఇది మగ్గేలోపు చింతపండు నానిపోద్ది. ఓకేనా. బీరకాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది. ఇదిగోండి చూడండి ఇలా, ఇది ఫ్రై అయిపోయింది కదా. రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, రోట్లో దంచటం కుదరకుంటే మిక్సీలో అయితే వేసేయచ్చు. నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను మొత్తము. ఇప్పుడు రోట్లలో ఎవరు దంచుతున్నారు, రోట్లో దంచితే టేస్ట్ బాగానే ఉంటుంది అనుకోండి, అంత ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు జనాలకు ఇలా మిక్సీలో అయితే వేసేద్దాం. ఇదిగోండి మిక్సీకి అయితే వేసేసా పచ్చిమిర్చి బీరకాయ. ఇక్కడ వచ్చేసి చింతపండు, ఇది కూడా వేసేస్తున్నాం. వాటర్ కొద్దిగా ఉన్నాయి, దాంతో వేసేస్తున్నాం. ఇలా వేసేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఒక ఉల్లిపాయ ఇది కట్ చేసి పెట్టాను, ఇది కూడా వేసేస్తాను. దీనికి సరిపడా సాల్ట్ వేసేయాలి చూసుకొని. ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం. ఊరికా ఒక్క తిప్పు అలా తిప్పాలి, ఎక్కువసేపు మెత్తగా కావద్దు. ఓకేనా. వచ్చేసి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేశాను. చూడండి చూడటానికి గ్రీన్గా అసలు ఎంత బాగుందో పచ్చడి. టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. బరకగానే పట్టాను నేను. పచ్చడి ఇలా రావాలి. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఓకేనా. తాలింపు కాయలు అయితే వేసేసాను. కొన్ని ఆవాలు, జీలకర్ర ఇందాక వేసాను కాబట్టి పచ్చడిలో వేయట్లేదు నేను. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసేది, కొద్దిగా కరివేపాకు. తాలింపు రెడీ. ఇప్పుడు వచ్చేసి పచ్చడి వేసేద్దాం. ఇందులో పెట్టుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేయొచ్చు, ఎక్కువసేపు అవసరం లేదు. పచ్చడి బీరకాయ పచ్చడి కంటే బీరకాయ తొక్క పచ్చడి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అసలు విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోకుండా తినొచ్చు. ఇలా కలుపుకోవాలి. ఇంకా పచ్చడి చూడండి చూడటానికి ఎమ్మెమ్మిగా టేస్టీగా గ్రీన్గా ఉంది కదా. పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ అయితే కట్టేద్దామా.
కొద్దిసేపు అలా 2 నిమిషాలు ఫ్రై అయినట్టు పెట్టేసి ఆయిల్ అంతా ఇంకిపోద్ది పచ్చడిలోకి. ఇప్పుడు స్టవ్ కట్టేసా, పచ్చడి రెడీ. ఇదిగోండి, కొద్దిగా రైస్ వేసుకొని పచ్చడి అయితే టేస్ట్ చేద్దాం. పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇంట్లో చేసిన నెయ్యి, అంటే ఈ డబ్బా రెడీమేడ్ది నెయ్యి ఇంట్లోది, ఇది ఇంట్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే చేసేద్దాం. పచ్చడి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. కొద్దిగా పచ్చడి వేసుకొని ఇలా వేడి వేడి రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కాలిపోతుంది బాగా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి ఏం నంచుకోకపోయినా బాగుంటుంది. గుడ్డు అయితే చాలా బాగుంటుంది. నేనైతే గుడ్డు నంచుకొని బీరకాయ తొక్క పచ్చడితో తినేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఓకేనా? అన్నం స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయే వరకు తినాలి. ఓకేనా? నేనైతే తినేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలాగే పచ్చడి చేసుకొని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.